నా పేరు మోహన్. మాది బుర్రకుంట గ్రామం, దేవనకొండ మండలం, కర్నూలు జిల్లా. నా చేను ఫస్ట్ 3 కొతలు తెంపినాక ఏమేమి బాగలేకుంటే మా ఫ్రెండ్ చెప్పినాక నేను పోయి మెటాయాక్స్ తీసుకొచ్చినా కోడుమూరులోన శివసాయి ఫర్టిలైజర్లో తీసుకొచ్చిన తర్వాత డిసెంబర్ 20 తేదీన కొట్టిన తర్వాత చేను గ్రోతింగ్ పూత బాగా వచ్చిందన్న. వచ్చిన తర్వాత మరి ఫోన్ చేసి మా ఫ్రెండ్ అడిగితే మరి తిరిగినాస కొట్టమని చెప్పినాడు. ఇదే కంపెనీలోనే కొట్టినాను. మరి జనవరి 2వ తేదీ కొట్టినాను. కొట్టింటే కాపు భారీగా దిగిందన్నగా. మొత్తం ఇదంతా కొత్త కాపలా దీందేనా? ఇప్పుడు ఈ కాపు ఉండేదంతా అవన్న పెద్ద కాపు. ఇప్పుడు ఈ లెక్కలో కనీసం ఎకరానికి ఒక 5 నుంచి 10 క్వింటాల కాపు ఉంటదన్నా. బ్రహ్మాండంగా 5 క్వింటాల కాపు అనుకుందాం. ఇప్పుడు ఎన్ని రోజుల వ్యవధిలో కొట్టావు నువ్వు 2 ప్రొడక్ట్? ఇవి మెటాయాక్స్ కొట్టి 20 రోజులు అయిందన్నా. త్రిగ్నాస్ కొట్టి 12 రోజులు అయిందన్నది. అంటే 22 రోజులు అయింది మొత్తం. ఈ రోజు 12వ తేదీ జనవరి 2026. ఎట్లా పట్టింది చూడండి. కొమ్మను కూడా తిప్పడానికి కూడా రావట్లేదు. ఈ విధమైన కాపు ఏదో అబద్ధం కాదండి. ఇదంతా దీనికి వచ్చిన కాపేనా? చెప్పన్నా. దీనికి వచ్చిన కాపేనా? 100% మంచి రిజల్ట్ అనేది. 100% ఎవరైనా ఏ రైతు కానీ ఇది కొట్టుకునాల్సిన ప్రోడక్ట్ అనేది. త్రిగుణాస్త్ర 1, మెటాయాక్స్. అవి 2 మెటాఎక్స్. ఇది చూడండి, మెటాఎక్స్ వచ్చేసి ఇది ఏమేమి పని చేసింది? ఇది నల్ల తామర, నల్ల నల్లి, ఎర్ర నల్లి కింద ముడత పై ముడత పోయింది అనేది. దోమ పోయిందన్న. ఇది వచ్చేసి ఇది ఇంకా కాప్ సెట్టింగ్ అన్న. ఇది ఏదన్నా క్లీన్ చేస్తుంది. వచ్చిన పూతని కాపు చేస్తుంది. కాప్ చేస్తుంది. ఇంకా పూత దింపుతుంది, పూత వస్తుంది, కాపు దింపుతుంది. పింజన్ అనేది బాగా దింపుతాను. నీట్ గా తెప్పిస్తుంది. నల్ల తామర కంట్రోల్ అవుతుంది, ఎర్రనల్లి కంట్రోల్ అవుతుంది, క్లీన్ గా కాప్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఉండే ఈ చిగుర్లల్లో ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కొట్టి నువ్వు త్రిగుణాస్త్ర? ఇప్పుడు 12 రోజులు అయిందని. ఇప్పుడు 12 రోజులు అయినా ఎక్కడ కూడా చూడండి నల్ల తామర సమస్య కూడా లేదు. మొక్క కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. కొనల మాడే సమస్య కూడా లేదు. మొత్తానికి 22 రోజులు అయింది ఈ 2 స్ప్రేలు చేసిన. అవునన్నా. వీటి మధ్యలో ఏం చేయలేదా? ఏం చేయలేదన్నా. ఏమీ చేయలేదు. మెటాఎక్స్ లోకి ఏం కలుపుకున్నావు? మెటాఎక్స్ లోకి పోలీసు కలుపుకున్నా. పోలీసు ఇంకా పోలీసు ఒకటి కలిపినా, న్యూట్రియన్స్ కలిపింటాను. త్రిగుణాస్త్రలోకి వచ్చేసరికి త్రిగుణాస్త్రలోకి కూడా న్యూట్రియన్స్ కలుపుకొని ఇది జంపు కలుపుకున్నాను. మొత్తానికి ఈ 2 ప్రొడక్ట్లతో ఈ విధమైన రిజల్ట్ అంటావు తోటకి. అవునా. మినిమం ఎన్ని క్వింటాల కాపు ఉంటుంది? ఇప్పుడు మామూలుగా నువ్వు 3 కోతలు తెంపిన తర్వాత వచ్చిన స్టెప్ అంటున్నావు. అవునా. మినిమం ఎన్ని క్వింటాల కాపు దాకా? ఇప్పుడు ఎకరాకి 8 క్వింటాలు 9 క్వింటాల వరకు రావచ్చన్న ఒక ఎకరానికి. ఇప్పుడు లాస్ట్ చివర్లో 3 కోతల తర్వాత కూడా. అది చూడండి, రైతన్నలు వింటున్నారు కదా. ప్రతిది కూడా కాపు కూడా చూడండి, ఏం చిన్న కాపు కాదండి. ఇది మామూలుగా పట్టలేదు కాపు. ఇది జడకాపు గుత్తులుగా కాసిడిసింది మొత్తానికి. ఎక్కడైనా చూసుకోండి, ఏ మొక్కనైనా గమనించండి, అన్ని చోట్ల కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. న్యాచురల్గా గ్రోత్ కూడా ఎంత నీట్గా ఉంది. ఇంకొకటి, దీనివల్ల ఏమైనా మొక్క తెల్లగా అవుతుందా? ఏం కానా, ఇంకా మరి నలుపే ఉంది. పైరంగా నలుపుగానే ఉంది. ఇప్పుడు మెటాఎక్స్ కి ఎర్రనల్లి పోతూ, దోమ పోతూ, గ్రోత్ వస్తూ మంచిగా నీట్గా అవుతుంది అన్నారు. పూత ఎట్లా వస్తుంది దానికి చెప్పు? పూత మెటాఎక్స్ కి మల్లెపూల తోటే, మల్లెపూల తోట మాదిరిగా మల్లెపూల తోట నీట్గా ఇంకా తెల్ల పూతలు. పూత కూడా ఫుల్ గా వస్తుంది. వస్తుంది. త్రిగుణాస్త్ర వచ్చేసరికి నీట్ గా కాప్ సెట్టింగ్ చేస్తుంది. ఇంకా